వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్. ఈరోజు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు. షేప్ బెల్ట్ కోసం 4 పీసెస్ తీసుకోండి. ఇలా 4 పీసెస్ తీసాను నేను. అయితే పెద్దవారి బ్లౌజెస్కి ఏమవుతుందంటే మధ్యలో ఇంకా క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు షేప్ బెల్ట్ ఏంటంటే టైట్గా నిల్చొని ఉంటుంది అన్నమాట. అలా చేయడానికి మన దగ్గర క్లాత్ లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగా చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది. చూడండి, ఫస్ట్ అయితే ఇవి 2 ఒకటి, ఇది 2 ఒకటి కట్ చేసుకొని సెంటర్ జాయింట్ ఉంది ఇది ఇలా కట్ చేసుకొని రెండు ఆపోజిట్ సైడ్ పెట్టండి. ఇది రైట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. ఎందుకంటే ఇది ఇలా తీసినప్పుడు రైట్ వస్తుంది మనకి. ఇలా పెట్టేసి దానిపై ఆపోజిట్ సైడ్ పెట్టేసి దీంట్లో ఇంకా మనకి క్లాత్ కావాలంటే నా దగ్గర ఇది ఉంది. మన దగ్గర క్లాత్లు మిగులుతాయి కదా, వాటిని బట్టి మనము అడ్జస్ట్ చేయాలన్నమాట. నేనైతే పీసెస్ కూడా వేసేస్తాను మధ్యలో. ఇప్పుడు ఇలా కుట్టేసి ఇలా జాయింట్స్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి. మీకు ఇట్లా చిన్న పీసెస్ ఉన్నా కానీ మీకు జాయింట్స్ అనేవి చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి. నేనైతే అన్నీ ఇలాగే పెట్టేస్తాను, ఎందుకంటే టైట్గా వస్తుంది చక్కగా. చిన్న పీసెస్ ఉన్నా మీరు ఇలా, ఇది ఒక ట్రిక్కే అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పీసెస్ మనకు దొరకవు కదా. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్టిఫ్నెస్ లేకపోతే, షేప్ అనేది స్టిఫ్గా లేకపోతే చెస్ట్ నిల్చొని ఉండదు అన్నమాట. అందుకని స్టిఫ్గా ఉండడం కోసం ఈ క్లాత్ టచ్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, ఇప్పుడు ఈ సైడ్స్ చూసుకోవాలి మనం కంపల్సరీ. ఇటు ఈ సైడ్ వేసాం కాబట్టి ఇటు ఇలా రావాలి మనకి. ఇది కూడా స్ట్రైట్ పాయింట్ ఫస్ట్ ఇటు వేసుకోండి. చూసారు కదా, ఈ ప్లేస్ అటు పెట్టాను. ఇప్పుడు ఇది ఆపోజిట్ వస్తుంది. ఇది స్ట్రైట్ పీస్, ఆ తర్వాత ఇది నార్మల్ పీస్. ఇది ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లాత్ కట్ చేసి వేసుకున్నాము. మనకు సరిపోయినంత మనము చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రాకొస్తుంది ఇది. ఇలా కుట్టినప్పుడు ఈ పై భాగం ఉంది కదా, దీన్ని కట్ చేస్తాను. కట్ చేసి ఇలా వేసుకోవచ్చు మనం. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేసి ఇలా చక్కగా ఇలా గీరుకోండి. ఇది కూడా అలాగే చేయండి. ఫినిషింగ్ నీట్గా రావాలండి. మనం ఎలా కుట్టినా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఒక అనుపులాగా ఒక 1/2 ఇంచుతో వేసేయండి. చూడండి, ఈ సైడ్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు
దీన్ని మనం రైట్ సైడ్ తీసుకుంటున్నాం. షేప్ బెల్ట్ వేయడానికి ఈ సైడ్ నేను ఓకే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా కుట్టు వేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ మరీ వెడల్పు తీసుకోకండి. షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెడల్పు తీసుకుంటే ఏమవుతుందంటే సెట్ కాదు, కొంచెం ఈ హైట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు రెండు ఒకసారి కరెక్ట్గా చూసుకొని సమానంగా కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దంటే కరెక్ట్గా ఫినిషింగ్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్స్ వేసేయండి. చూడండి, నీట్గా వచ్చేసాయి. ఇవి మనం తీసుకున్న రైట్ సైడ్ అనుకున్నాం కదా, చూడండి ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు సైడ్ వస్తుంది మనకి. ఇలా చూడండి వేసేద్దాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకొని మనం ఆల్రెడీ ఇక్కడ కుట్టేసి పెట్టుకున్నాం కదా టక్ని, ఆ టక్ పై నుంచి కరెక్ట్గా ఫినిషింగ్ తీసుకురండి. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత దాన్ని కట్ చేసుకోవచ్చు. తక్కువ మాత్రం తీసుకోకండి. మనకు వచ్చిన దానికన్నా ఒక 1/2 ఎక్కువే తీసుకుంటాను నేను, ఎందుకంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసేస్తాను. అయిపోయింది. ఒకసారి డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చూడండి స్టిఫ్గా ఎలా ఉంది చూడండి. షేప్ బెల్ట్ స్టిఫ్గా రావాలి ఎప్పుడైనా కానీ. ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి ఇవి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందా, ఎగుడు దిగుడుగా ఉందా. షేప్ బెల్ట్ కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనము ఉక్స్ కాజాపట్టి వేసేసుకున్నాము. ఇటువైపు నేను కాజాపట్టి వేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా 2.5 ఒక ముక్కను తీసుకోండి. ఈ విడ్త్ 2.5 ఉండాలి. చూద్దాం సరిపోతుందో లేదా. క్లాత్ అనేది తక్కువగా ఉంది. దీన్ని ఒకసారి ఇలా మర్చేసి కుట్టుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
కుట్టిన తర్వాత ఇది చూడండి డబుల్ ఫోల్డ్ ఇలా చేయండి. ఇలా చేసి ఒకసారి రెండోసారి ఇలా మడవండి. చూసారు కదా. కంపల్సరీ మనకి ఈ పట్టి 1 ఇంచ్ కంటే 3/4 ఇంచ్ ఉండాలండి. 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే హుక్స్ కాజా పట్టికి మధ్యలో మనం హుక్స్ పెట్టిన తర్వాత గ్యాప్ రాదు. తొడిగిన తర్వాత బ్లౌజ్ తొడిగిన తర్వాత గ్యాప్ రాకుండా ఉంటుంది. కంపల్సరీ 3/4 ఇంచ్ పెట్టండి. అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి తీసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. చూసారు కదా, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇవి ఎగుడు దిగుడుగా రాకుండా ఉండాలంటే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కాజా హుక్స్ పట్టి అనేది వేసేయండి, సరిపోతుంది. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కోసం ఇది తీసుకున్నాను కదా, నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/4 ఇంచు పై నుంచి కుట్టేటప్పుడు ఎక్కువ లాగద్దు క్లాత్ని. కింద మనం క్లాత్ని ఎక్కువ లాగద్దు. ఇక్కడ ఒక చిన్న టక్ తీసుకోండి. ఇక్కడ ఈ మధ్యలో ఒక టక్ తీసుకోవాలి. అప్పుడు మనకి క్రాస్గా వస్తుంది. ఇట్లా అయిపోయిన తర్వాత ఒక అనుకుట్టు వేసేయండి. అనుకుట్టు వేసిన తర్వాత ఇది తిప్పేసి ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ మనం కచ్చిచ్చాం కదా చిన్న టక్, చూడండి క్రాస్గా వస్తుంది. బెల్ట్ అనేది ఇలా క్రాస్గా రావాలి. కింద ఇది మడిచేయండి. ఎక్స్ట్రా ఉన్నది, ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా 1/4 ఇంచు, అది మడిచేసి నీట్గా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కప్స్ చూడండి ఎలా వచ్చాయో. షేప్ పట్టి కానీ మనకి ఈ టెక్స్ కానీ హుక్స్ కాజా పట్టి కానీ ఎలా వచ్చిందో చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.